నమస్తే. శ్రీ సుదర్శన్ వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారిక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వారితో వాస్తుకు సంబంధించి జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. సుదర్శన్ గారు ముందుగా నమస్తే అండి. నమస్కారం అండి. సో ముందుగా వాస్తు గురించి చాలా చెప్పుకుంటున్నాను, జాతకరత్నాల గురించి చెప్పుకుంటున్నాను. అండ్ ముందుగానే నేను మీకు చెప్తున్నాను, సుదర్శన్ గారు పర్సనల్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి కాల్ చేసేటప్పుడు కూడా సమయం తక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ సమయంలో పూర్తిగా మీ సమస్యకైతే పరిష్కార మార్గాన్ని మీకు అర్థం కాకపోయినా ఒకవేళ దానికి సంబంధించి ఏం అంటే ఏం అర్థం కాలేదన్నప్పుడు మాత్రం ఆయన పర్సనల్గా కాల్ చేయండి, సమయం కేటాయిస్తారు. ఆయన స్వయంగా మాట్లాడడం జరుగుతుంది, మధ్యలో ఎవరి వీడియోస్ కూడా ఉండరు. ఆయన స్వయంగా ఆయన పర్సనల్ నెంబర్ ఇవి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆయనతో మీరు ఈజీగా మాట్లాడచ్చు. మీ సమస్యకి అయితే చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే ఆయన అందిస్తారు. అండ్ ఈరోజు మనం వాస్తు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా మనం వాస్తు ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ఆ ఇంటికి సంబంధించి వాస్తుపరంగా మనం ముఖ్యంగా గుర్తించాల్సిన అంశాలు ప్రధానంగా అండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ఇంటికి మా పేరుకు ఆ ఇంటికి సరిపోతుందా లేదా మా జాతకానికి ఆ ఇంటికి సరిపోతుందా లేదా ఆ సైట్ కొనే విషయంలో కానీ ఇంకోటి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడే కానీ పేరుకు కానీ జాతకానికి కానీ వాస్తు కానీ సంబంధం లేదు. మీ ఒకవేళ పేరు జాతకం అనుకున్నాను, ఎవరి జాతకం ప్రకారం ఎవరి పేరు ప్రకారం వాస్తుని చూసుకుంటారు, కుటుంబ యజమాని ప్రకారం. యజమాని వెళ్ళిపోయాను అనుకోండి, తదనంతరం ఆ పిల్లలకి దరం కాదా ఇంట్లో. కాబట్టి ఇక్కడ లాజిక్ అనేది ఆలోచించండి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా సరే ఒక స్థలం కానీ లేదా ఒక ఇల్లు కానీ కొనేటప్పుడు ముందు పరిసర వాస్తును పరిశీలన చేసుకోవాలి. అంటే ఏ విధంగా ఉన్నాయి, పడమర ఎత్తుందా లేదా తూర్పు తగ్గుందా లేదా దక్షిణం ఎత్తుందా తగ్గుందా, లేదా ఎటువైపు రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు ఏమైనా వీధి పోట్లు ఏమైనా కలిగిస్తున్నాయా, రోడ్డు మీదకి చొచ్చుకొని వచ్చిందా లేదా రోడ్డుకి సెట్ బ్యాక్ అయ్యిందా, ఇటువంటివి కూడా చాలా అన్నీ గమనించుకొని అక్కడ ముఖ్యంగా ఇవన్నీ గమనించేప్పుడు ఏం తెలుస్తుందంటే ఆ యొక్క ప్లాట్కి కానీ ఇంటికి కానీ వాస్తుబలం ఉందా లేదా. దాన్నే మనం అంటాం. చాలామంది చెప్తారు నీకు స్థానబలం లేదు నాయనా, నువ్వు ఇరుసు ఇండ్లు అంటారు. స్థానబలం ఎందుకు లేదో మళ్ళీ వాళ్ళు చెప్పలేరు. ఇది కారణం ఏంటంటే అదే వాళ్ళు స్థానబలం లేదని ఎవరైనా సరే గద్దెపేటలో ఇంకోటి చెప్తున్నారు. కారణం ఏంటంటే అదే వాస్తు అనమాట. అక్కడ మనకు అది అర్థం కాక ఏదో ఇల్లు ఖాళీ ఏమన్నారు స్థానబలం లేదంటే ఇంకో చోటు పోయి చూస్తాం. దాంట్లో అనేక రకాలుగా ఉంటాయి. తర్వాత మీరు చేయని సమయము మంచిదైతేనా కొంచెం వాస్తుదోషాలు ఉన్నప్పటికీ కూడా దానికి గెలిచే శక్తి ఉంటుంది. అట్లా చాలా విషయాల్లో ఏదైనా సరే వాస్తు అనేది సక్రమంగా ఉన్నప్పుడు మనకేం తెలుస్తుందంటే స్థానబలం ఉందా లేదా, ముందు ఆ ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు, అనవసరమైన ఈ విషయాలలో ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇప్పుడు సపోజ్ రెంట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఏం గమనించుకోవచ్చు అంటే అది ఎవరికైనా సరే వాస్తుబద్ధంగా బాగా అందరికీ ఉండాలి. అట్లా లేకుండా ఉండి కొందరికి బాగుండి కొందరికి బాగుండకపోవడం అనేది ఉండదు. అట్లా మనం అనేక విషయాలను అక్కడ పరిశీలన చేసుకొని ఇంటి కన్స్ట్రక్షన్ ముందుకు వెనక్కి జిగ్జాగ్గా ఏమైనా ఉందా, స్థలం జిగ్జాగ్గా ఏమైనా ఉందా, ఒకవేళ అట్లా ఉండి అది వాస్తు బలం ఏమైనా చేకూరుస్తుందా, ఇటువంటివి గమనించుకొని ముఖ్యంగా స్థానబలం అని చెప్తాము. స్థానబలం ఉండి స్ట్రక్చర్ అంటే నిర్మాణంలో కూడా బలం ఉంటేనా ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. ఇవి మనం ప్రధానంగా చూసి ఫస్ట్ వార్త మాట్లాడదాం. తంగిరెడ్డి కడప నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి తంగిరెడ్డి గారు. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి గంగిరెడ్డి గారు. అదే సార్, ఇది మాకు సమస్య కోసం చేసినాం సార్. చెప్పండి, ఏ విషయం చెప్పండి. మా కూతురు పెళ్ళింది సార్, అది ఎట్లా నివృత్తంగా కనుక్కున్నామని చేసినా సార్. మీరు సొంత ఇంట్లో ఉంటున్నారా అద్దె ఇంట్లో ఉంటున్నారా? సొంత ఇల్లే సార్. సొంత ఇల్లే అండి. అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సార్ ఏమన్నా ఉందా? 5వ తారీఖు 6వ నెల 2001 సార్. గౌతమి సార్. ఎన్ని గంటలకు పుట్టింది? ఉదయం 7:30 సార్. రైట్, మంచిది. సమయం కూడా సక్రమంగా ఉంది. తర్వాత మీకు అలాగే సొంత ఇల్లు అంటున్నారు కాబట్టి ఇక్కడ 2 విధాలుగా జాతక విశ్లేషణ చేసుకోవచ్చు అండి. తర్వాత ఆ వివాహ విషయం కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. ఇంట్లో అమ్మాయికి పెళ్లి కావడం లేదు అంటే కనుక మీరుండే ఫేసింగ్ ఇల్లు అంటే ఎక్కడుంది, రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి? రోడ్డు ఉత్తర దక్షిణం ఉంది సార్. పడమరకు ముఖం ఉంది సార్. ఇల్లు ఉత్తరం రోడ్డు ఉంది, పడమర రోడ్డు ఉందా? పడమరకు ఇల్లు ముఖం ఉంది సార్. ఉత్తరము దక్షిణము రోడ్డు ఉంది సార్. ఉత్తరము దక్షిణం రోడ్డు ఉందా? ఉత్తరం దక్షిణం రోడ్డు పెట్టుకుని పడమర ఎట్లా ఇల్లు కట్టినారు? అది మామూలుగా అట్లా కట్టకూడదండి. అది కొంచెం తూర్పు పడమర సార్ రోడ్డు. పడమర మొత్తం ఉంది సార్. కానీ ఉత్తరం సైడ్ కూడా నేను ప్లేస్ వదులుకొని కట్టుకున్నా సార్. సర్లే, అదే కదా, తూర్పు పడమర రోడ్డు ఉంది, మీరు పడమర ఫేసింగ్ చేసి ఇల్లు కట్టుకున్నా అంతే కదా? ఓకే. ఇటువంటి ఇళ్లలో ఏం జరుగుతుందంటే అది ఏదైనా సరే ఉత్తరం ఆల్రెడీ వదిలిపెట్టి ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైనా కొలతల విషయంలో ఏమైనా తేడా ఉందో ఒకసారి గమనించుకోండి. వాయు దోషం ముఖ్యంగా వచ్చేసి ఉండడం వల్ల అమ్మాయిల పెళ్లిళ్ళ విషయంలో
కొంచెం సమస్య పెడతా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు పడమర ఫేసింగ్ ఇల్లు కట్టారు కాబట్టి ఇంటికి ముందర వైపు ఎక్కువ స్థలం వదిలిపెట్టి వెనక వైపు తక్కువ స్థలం వదిలిపెట్టినా కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా పరిశీలన చేసుకొని ఇంటి విషయంలో. తర్వాత అమ్మాయి జాతక విషయంలో చూసుకున్నట్టయితే సప్తమాధిపతి కానీ సప్తమ భావకారుడైన కలత్రకారకుడైన శుక్రుడు కానీ ఏదైనా జాతకంలో ఇబ్బంది పెడతా ఉంటాడేమో ఆ దశలు అంతర్దశలు ఇప్పుడు లేవేమో ఒకసారి చూసుకోండి. అట్లా జాతకపరంగా లేదా ఇంటి పరంగా రెండు విధాలుగా విశ్లేషణ చేసుకున్నట్లయితే అమ్మాయి విషయం అనేది పెళ్లి విషయం పెద్ద విషయం కాదు, తొందరగానే అయిపోతుంది. అట్లా ఏదైనా పరిపూర్ణంగా పరిశీలన చేసుకోండి, చాలా బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్. ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని అందిస్తారు. అలాగే సుదర్శన్ గారికి పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండడం జరిగింది. నేమ్ ఏమైనా ఉంటుందండి? శ్రీ సుదర్శన వాస్తు అండి. రైట్, శ్రీ సుదర్శన వాస్తు అని ఉంటుంది. అందులో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు కూడా ఏమైనా పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. రైట్, అలాగే మనం ఇప్పుడు స్థానబలం గురించి అదే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళు అడిగినట్లే వివాహ విషయం గురించి చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం చాలా చూడంగా పెళ్ళిళ్ళు కావడం లేదు, తర్వాత ఆ పెళ్ళిళ్ళు అయితే ఇంకోటి పెడాకులు అవుతున్నాయి, తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రయత్నాలు పాపం తల్లిదండ్రులు శ్రమపడి ప్రయత్నాలు చేస్తా అంటే వీళ్ళు పిల్లలేమో ఇంకొక విధంగా. అట్లా ఈ జరుగుతూ ఉండే విషయాలకు సమస్యల కారణం ఏంటంటే అండి ఆ ఇంట్లో ఏదైతే ఇళ్లల్లో ఉంటున్నారో ప్రప్రదంగా మనం చూసుకోవాల్సింది అక్కడ వాయు దోషాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఉత్తర వాయు దోషమో తూర్పు ఆగ్నేయ దోషమో ఉంటుంది. మగపిల్లల విషయం వచ్చేలా తూర్పు ఈశాన్య దోషం కలిగి వాయు దోషంగా ఉన్నట్లయితే మగపిల్లల పెళ్ళిళ్ళు కావడం లేదు. తర్వాత ఉత్తర ఈశాన్య దోషం ఉన్నప్పటికీ వాయు దోషం ఉన్నప్పటికల్లా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కావు. ఇట్లా ఇవి పెళ్ళిళ్ళు కాకపోవడము, అనేక సంబంధాలకు కారణం కావడము, ఆ కుటుంబాలు చెడిపోవడము, ఇంకా వాళ్ళు వచ్చేసి మరణాలకు నైరుతిగిన జత అయితే మరణాలకు కాలం కావడం కూడా ఇది జరుగుతుంది. ఇదే మనం స్థానబలం అని చెప్తాం. ఈ ఏదో మా వానికి పెళ్లి కాలే ఆ ఏదో అయ్యా చెప్పినట్టు మేము ఆ పూజ చేసినాం ఈ పూజ చేసినామని చెప్పుకోవడం దానివల్ల ఏమవుతుందంటే ఏ సమస్యలు లేనిపోయిన సమస్యలు దానికంటే కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా గ్రహ విషయంగా చూసుకున్నట్లయితే శుక్రుడు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. అది మంచి చేస్తాడు చెడు చేస్తాడు కాబట్టి రెండు విధాలుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకున్నట్లయితే ఆ వివాహ సమస్య విషయం పెద్ద విషయం కాదు. చాలా శ్రీనివాస్ గారు కర్నూలు నుంచి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సరే మేడం. సార్ చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ సార్, కర్నూలు జిల్లా ఆదోని తాలూకు సార్. ఎంతసేపున్నా నేను ఇల్లు కట్టాలనుకున్నాను కానీ డబ్బు నిలవట్లేదు సార్. మీరుండేండి సొంత ఇల్లు అండి అద్దె ఇల్లు ప్రజెంట్ ఉండేది? సార్ సొంత ఇల్లు సార్. సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఇప్పటి తీసి కట్టుకోవాలంటారా వేరే ఇంట్లోకి వెళ్ళి వేరే చోట ఈ ఇంట్లో కట్టుకోవాలనుకుంటున్నారు? అక్కడ చూడండి, మీరు ఏదైనా సరే ఎలాగో ఆ ఇండ్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటిసి అక్కడే ఉండి కట్టుకోవడం కంటే కూడా వేరే మంచి వాస్తుబద్ధంగా ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ ఆ బలం వాస్తుబలం అక్కడ స్థానబలం తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకుంటా అన్నట్లు ఇక్కడ ఇల్లు కట్టేదానికి కూడా మంచిగా వాస్తు ప్లాన్ అనేది తీసుకున్నట్లయితే వెంటనే అది అమల్లోకి వస్తుందండి. తద్వారా వచ్చేసి మీరు కట్టుకునే విధానంలో కూడా వాస్తుబద్ధంగా కట్టుకున్నట్లయితే అది అతి త్వరగా దానికి కావాల్సిన డబ్బులు మీరు అన్నట్లు ఏదైతే నిలబడకుండా వెళ్ళిపోతూ ఉన్నాయో తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ పని అనేది కావడం లేదు. ఇవన్నీ కూడా లేకుండా వెంటనే ఆ ఇల్లు పూర్తి అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేసుకోండి. రైట్ అండి. అలాగే నాగరాజు వేములవాడ నుంచి రెడీగా ఉన్నారు. నాగరాజు గారు నమస్తే అండి. హలో హలో రైట్ అండి, కట్ అయినట్టుంది. అండ్ అలాగే ఇప్పుడు వ్యాపారానికి సంబంధించి చాలా పీక్స్ లెవెల్లో అభివృద్ధి చూస్తూ ఉంటారు, సడన్గా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో వ్యాపార విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి వాస్తు పాటించాలి? వీళ్ళు ఏం చేస్తుంటారో ఒకవేళ మనం అక్కడ వ్యాపార ప్లేస్లో వాస్తు అనుసరించినట్లయితే ఏదైనా సరే చిన్నగా ఒక చిన్న రూమ్లో వ్యాపారం పెట్టుకుంటారు. అది బొటిక్ కావచ్చు, లేదంటే టీ స్టాల్ కావచ్చు, హోటల్ కావచ్చు, ఏదైనా కానీ బడ్డీ కూడా తిని పెట్టుకునేప్పుడు బ్రహ్మాండం జరుగుతూ ఉంటుంది. ఒక రూమ్ చేసుకుని బాగా దానికి అందంగా తయారు చేసుకున్నప్పుడు కూడా అస్సలు వ్యాపారం ఉండదు. ఇది కారణం ఏంటంటే అదే వాస్తు అనేది. ఎందుకంటే ముందు అనుసరించే విధానంలో వాస్తు అనేది కొంచెం మేలు చేస్తూ ఉంటుంది. తర్వాత తదంతర కాలంలో వీళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైతే వీళ్ళ కాల ప్రభావాన్ని చెడుపు జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా చెడుపు అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆలోచన విధానం మారిపోతూ వస్తుంది. ఏదైతే మాట్లాడదాం మనం. రామకృష్ణ గారు నమస్తే. హలో రామకృష్ణ గారు. నమస్కారం. నమస్తే అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీకు ఇంకా నీట్గా వినగలుగుతారు మీరు. ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రామకృష్ణ గారు. హలో చెప్పండి రామకృష్ణ గారు. హలో చెప్పండి. చెప్పండి సమస్య చెప్పండి. అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇల్లు తప్పుకోమన్నారు ఏంటని అడుగుదామని చేశారు. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా? లేదండి, మారిపోమన్నారు.
కొన్ని రోజులు తక్కువమన్నారు. రామకృష్ణ గారు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. టీవీ వాల్యూమ్ తగ్గించి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. తక్కువమన్నారు మేడం గారు. చెప్పండి. ఓ సిద్ధాంత గారు తగ్గుతుంటే ఇల్లు తక్కువమన్నారు. నిజమా వస్తుందా అని. ఓకే, మీరు చెప్పేది అర్థమైందండి. ఇండ్లు సరిగ్గా లేదు, సిద్ధాంత గారు అంటే మార్చుకోమని చెప్పినారు. అంతే అండి, అదేదో ఆయన మార్చుకోమని చెప్పినారు. కొంతమంది ఏంటంటే ఇదో ఈ వస్తువు తీసుకొని పో, దీనివల్ల నీకేం ఇబ్బంది ఉండదు, లేకపోతే నాతో పూజ చేయించుకో, 20,000 సమర్పించుకో, 30,000 సమర్పించి చెప్తారు. ఆయన ఏదో మంచి మాట చెప్పినారు, మంచిదండి. కానీ అక్కడ ఏమంటే ఆ వాస్తు మార్పులు ఏవైతే ఉన్నాయో అక్కడ స్థానబలం ఉన్నట్లయితే అవి మార్చుకున్నట్లయితే మీకు ఏదైతే ప్రజెంట్ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బంది లేకుండా ఆయన చెప్పింది కరెక్టే అండి. అట్లా ఏదైనా సరే ఆలోచన చేయండి, అది పరిపూర్ణంగా చేసుకోండి. ఎందుకంటే కొందరు చెప్పే విధానంలో ఏం జరుగుతుందంటే చేయించకూడని మార్పులు చేయించాల్సిన చేయించుకోకుండా మేమేదో వాస్తు మార్పులు చేసుకున్నాం కానీ మాకు ఉపయోగం లేదనే ఆలోచన కూడా కలగడానికి ఇదే కారణం అవుతా అండి. పరిపూర్ణంగా వాస్తు మార్పులు చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అసలేంటి ఏం చేసుకోవాలి, అది జరగాల, అది చూసుకోండి. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అలాగే కాలర్స్ కూడా మరొకసారి చెప్తున్నాండి, కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీ సమస్య ఏంటి అన్నది సుదర్శన్ గారికి ఈజీగా అర్థమవుతుంది. ఆయన మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చెప్పినప్పుడు కూడా మీకు వినిపిస్తుంది. సరిగా లేదు అంటే మిస్ మ్యాచ్ చెప్పి కాల్ కూడా కట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ చాలా తక్కువ టైం దొరుకుతుంది, అదృష్టం కూడా మళ్ళీ దొరికే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీ సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఒక కాలర్ ఉంటే మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ నాయుడు మా. రమేష్ వర్మ గారు, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో చెప్పండి రమేష్ గారు. నా పేరు రమేష్ నాయుడు మా, తిరుపతి నుంచి. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి, విషయం చెప్పండి. అదే సార్, మా అబ్బాయికి ఇక్కడ అబ్బాయి జాబ్ స్టాండర్డ్ కావడం లేదు. అబ్బాయి ఎక్కడ ఉద్యోగం కూడా సరిగా స్టాండర్డ్ కావడం లేదు, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు సార్. అందుకనేసి బాబు గురించి మేము బాబు చూసి చెప్తారు సార్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు చెప్పండి. హలో, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సార్ ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది మేడం. సమయం కూడా ఉందా? సమయం కూడా ఉన్నట్లయితే ఓసారి నేను చెప్పే జాగ్రత్త వినండి. 27/11 ఉన్నది సార్. సరే అండి, ఉంటే నేను చెప్పేది వినండి ఒకసారి. అబ్బాయి డేటా చెప్పండి. హలో, మీరు టీవీ చూస్తే మాట్లాడి, నేను చెప్పేది వినండి ఒకసారి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సమయం నిమిషాలు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైనా సరే ఆ దశలు అంతర్దశలు ఉన్నప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాయి. తద్వారా గ్రహబలం అనేది అబ్బాయికి లేకుండా ఆ యొక్క సమస్యని పెడతా ఉంటుంది. ఆ గ్రహం అనేవి జాతపరిశీలన పరిపూర్ణంగా చూసుకొని ఏదైతే గ్రహం మేలు చేస్తుందో అది కనుక ఈ యొక్క సప్తమకారకుడు లేదా సప్తమ భావాధిపతి అయిన కలత్రకారకుడైన అంటే వివాహానికి కారకుడైనటువంటి గ్రహం యొక్క అనుబంధంలో ఉన్నట్లయితే అవి మేలు చేస్తాయి. తద్వారా దశమాధిపతి కానీ దశమ భారకుడు శనికి కానీ అది సంబంధం ఉన్నట్లయితే ఆ గ్రహం మొత్తం మీద అతన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. తదనంతర విషయంలో కూడా అంటే భవిష్యత్తులో కూడా అది మనం ఇచ్చేది ఏంటంటే ఒకసారి మనం అది ఇచ్చిన తర్వాత జీవితాంతం ధరించాల్సింది రత్నం అనేది. అది కొంచెం అట్లా ఆ విధంగా ఏదంటే ఆలోచన చేయండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. పరిపూర్ణంగా జాతపరిశీలన చేయించుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు కాల్ చేసినందుకు. ఇంకేమైనా సమస్యకి మీకు ఇంకేమైనా పరిష్కారం దొరకలేదు అనుకుంటే సుదర్శన్ గారు పర్సనల్ నెంబర్ ఎలాగో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తారు. అలాగే ప్రకాష్ గారు మాట్లాడదాం. హలో నమస్తే అండి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే నీట్గా మాట్లాడడానికి అవుతుంది. వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడడం లేదండి, అది సమస్య. ప్రకాష్ గారు హలో, నెక్స్ట్ కాల్ ఉన్నారని మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? రైట్ అండి, జరం గారు. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి చెప్పండి జగన్ గారు. హలో సార్, మా బాబు లేకపోతే సార్ జ్ఞాపక శక్తి తక్కువ ఉంది సార్. ఏదో మీరు చెప్పేది అర్థం కావడం లేదు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీరు చెప్పేది సుదర్శన్ గారికి ఈజీగా అర్థం అవుతుంది. మీరు టీవీ చూస్తే మాట్లాడదాం, డైరెక్ట్ మాట్లాడండి, అర్థమవుతుంది. ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. హలో హలో చెప్పండి, విషయం చెప్పండి. సార్, మా బాబు డేట్ ఆఫ్ బర్త్ సార్. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉంది అబ్బాయిది? ఉంది. చెప్పండి, అబ్బాయిది ఏం సమస్య ఏమి? కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువ ఉంది. ఇంకా ఇంకా అదే కొద్దిగా ఇది ఏంటంటే
చదువు వీక్ ఉంది సార్. ఎంత వయసు అబ్బాయిది? 11 years సార్. 11 years. 11 years. 11 years సార్. ఓకే ఓకే. ఇప్పుడే మీరు అంత జాగ్రత్త పడి అబ్బాయికి అదేదైనా జాతక పరీక్ష పరిపూర్ణంగా చేయించుకొని ఎలాగో డేట్ ఆఫ్ బర్త్ 2 నిమిషాలతో ఉంది కాబట్టి ముఖ్యంగా అక్కడ మెదడు సంబంధమైన సమస్య జరుగుతూ ఉందంటే గురువు ఇబ్బంది పెడతా ఉండొచ్చండి. లేదా ఆలోచన విధానంలో ఇబ్బంది ఉందా ఉందంటే అంటే గురువు ఏం చేస్తాడంటే మెదడు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తాడు. బుధుడు వచ్చేసి ఆలోచనా శక్తి, దాన్ని విశ్లేషణ చేసుకునే శక్తి ఇస్తాడు. అంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోతుంది. ఇప్పుడు మనకు అనేక విషయాలు మనం కళ్ళు మూసుకునే కూడా తెలుస్తూ ఉంటాయి, ఇది ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి. కానీ దాన్ని తెలివిగా వచ్చేసి దాన్ని ఎట్లా చేసుకోవాలో ఆచరించే విధానం ఆ బుధుడనే ఇస్తారు. ఇట్లా 2 గ్రహాల యొక్క పరిశీలన పరిపూర్ణంగా చేసుకొని అక్కడ ఏదైనా రత్నం అనేది అబ్బాయికి ఉపయోగపడేది అది దారిద్రం చేసినట్లయితే భవిష్యత్తులో అబ్బాయి ఇబ్బంది లేకుండా ఉంటే జీవితాంతం ఉపయోగపడతాయని ఒకసారి పరిపూర్ణంగా జాతక పరీక్ష చేసుకోండి. రైట్ అండి. అలాగే నాగేశ్వర గారు ఉన్నారు లైన్లో, మాట్లాడతాం. నాగేశ్వర గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి జ్ఞానేశ్వర్, చెప్పండి. నమస్తే అండి సార్. హౌస్ కడదాం అనుకుంటున్నాం సార్, ఇల్లు కడదాం అనుకుంటున్నాం. మా పేరు మీద వస్తుంది సార్, నాగేశ్వరరావు పేరు మీద. నాగేశ్వరరావు పేరు మీద వచ్చేసి పలాని పేరు మీద ఇల్లు కట్టుకోవాలనేది ఏం లేదండి. అది ఇంకా ఆయము ఇటువంటి ఆలోచన చేస్తారు. దానికంటే కూడా మీరు ఎలాగో ఆల్రెడీ స్థలం ఉంది కాబట్టి అక్కడ పరిపూర్ణంగా ప్లాన్ వాస్తుదోషాలు లేకుండా తీసుకోండి. తద్వారా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. అది ప్రప్రదంగా ఆలోచన చేయండి. ముందు ప్లాన్ బాగుండాలి. అది సార్ ఎట్లా తూర్పు సార్, తూర్పు 30 లోతు వచ్చేసి 36. డబుల్ బెడ్రూమ్ 13x10 పెట్టారు సార్. ఒకటి 13x11 పెట్టారు సార్. ఇది కిచెన్ డ్రాయింగ్ వచ్చేసి 13.3 పెట్టి కిచెన్ డైనింగ్ హాల్ ఇచ్చారు సార్. దాంట్లో ఓపెన్ హాల్ మాత్రం 13x3 పెట్టారు సార్. ప్లాన్ ఎక్కడైనా జిగ్జాగ్ ఏమైనా ఉందా ముందుకేనికి? ముఖ్యంగా స్టెప్స్ దగ్గర వీళ్ళు చేస్తూ ఉంటారు, అట్లా ఏమైనా ఉందా సార్? స్టెప్స్ దగ్గర ప్లాన్ వచ్చేసి ముందుకు ఇస్తూ ఉంటారా, అట్లా ఏమైనా ఇచ్చారా అంటున్నా? ఇచ్చారండి. అట్లా ముందుకుంటేనే దాని పార్క్ పిల్లర్ వేసుకోవాలండి. అది ఒకసారి పరిపూర్ణంగా ప్లాన్ కూడా విశ్లేషణ చేసుకోండి. ఇబ్బంది లేకుండా భవిష్యత్తు ఎలా కడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. అది ప్రప్రదంగా చూసుకోండి. ఓకేనండి. రైట్ అండి. శ్రీనివాస్ గారు ఉన్నారు, నెల్లూరు నుంచి మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో హలో చెప్పండి. మా అమ్మాయి గురించి కొంచెం తెలుసుకోవాలి సార్. చెప్పండి, ఏం సమస్య ఏమి చెప్పండి. హలో చెప్పండి, సమస్య చెప్పండి. ఆమె పుట్టింది 21/8/96. రాత్రి 11:24 మ్యారేజ్ కొద్దిగా కావట్లేదు సార్ తొందరగా. అదే పాపం చాలా, ఇది మీకే కాదండి చాలా మందికి కూడా సమస్యలు కూడా అవే. మేము అదే చెప్తున్నామండి. హలో చెప్పేది వినండి ఒకసారి. ఇది మీకే కాదండి చాలా మందికి ఉన్న సమస్యలు ఇవే. అందుకే మ్యారేజ్ అనేది పెద్ద విషయం కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ప్రేక్షకులకు కూడా చెప్తున్నాము. ముఖ్యంగా ఏదైతే రత్నదానం చేయాలనో చేయకూడదు చేసినా కూడా ఇబ్బంది పెడతా ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు ఆర్నమెంట్స్ ధరించేటువంటి కమ్మలో లేదా ముక్కురాయో తర్వాత ఏవైనా బ్యాంగిల్స్ వేసుకోవడంలో కలర్స్ కానీ అటువంటి విషయాలు, లేదా ఏదైనా సరే ఆ ఊర్లో అయ్యవారు లేదా ఎవరైనా ఇచ్చినారా ఆ యొక్క స్టోన్ రింగ్ అనేది వేసుకోవడం, దానివల్ల కూడా ఇంకా కొన్ని మీరు ఇక్కడ గమనించేది నిశ్చితార్థం రింగు పెట్టుకుంటారు, నిశ్చితార్థం కూడా అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రింగు యొక్క కలర్ అనేది రాయి అనేది ప్రభావం చూపిస్తూ ఉంది. ఇది గమనించుకోండి. కాబట్టి ముఖ్యంగా మీ అమ్మాయి విషయంలో ఏంటంటే ఒకసారి పరిపూర్ణంగా జాతక విషయం చేసుకొని అక్కడ ఏదైనా సరే వివాహకారకుడు అయినా కానీ శుక్రుడు కానీ లేదా అధిపతి కానీ లేదా మిగతా గ్రహాలు ఏమైనా సహకరిస్తారంటే రత్నదానం చేసుకోండి. అమ్మాయి విషయం వెంటనే పెళ్ళి అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. శ్రీనివాస్ గౌడ్ మెదక్ నుంచి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గౌడ్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు, ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. పేరు మీద ఎట్లుంది జరా? మీ పేరా? ఓకే. ఏం సమస్య ఏం చెప్పండి. శ్రీనివాస్ గౌడ్. హలో మీ సమస్య చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి. జరా మా పేరు మీద ఎట్లుందని. మీకేం సమస్యలు లేవా? సమస్యలు కూడా ఉన్నాయి, ఏం పనులు అయితే లేవు. మరి అది చెప్పండి. సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ ఏమైనా నిమిషాలు సహా ఉందా? 6/8/1972. ఎన్ని గంటలకు పుట్టారు? సరే, మీరుండే సొంత ఇల్లా అద్దె ఇల్లా? సొంత ఇల్లే. ఇప్పుడు ఏదైనా సరే మీరు చేస్తున్న పనుల్లో పురోగతి లేదు, ఇబ్బంది పడతా ఉన్నారంటే ప్రప్రదంగా అక్కడ చూసుకోండి. ఈశాన దోషం ఉంటుంది. అరే మీది ఏ ఫేసింగ్ అయితే అలాగే ఉంటుందో
తద్వారా ఆ విధంగా కూడా ఉంటాయి. మీరు ఎంతసేపు ఉన్న ఏం ఆలోచన చేస్తారంటే మా పేరు బలం సరితలేదు, లేదా ఈ పేరు కానీ ఈ రాశి కాబట్టి ఈ నక్షత్రం కాబట్టి ఈ సంవత్సరం బాగాలేదు, రేపు సంవత్సరమైనా బాగుంటాయని ఆలోచిస్తారు. కాలం ఏమో వృధా అయితే పోతూ ఉంటుంది కానీ ఫలితం ఏముండదు. తద్వారా మీరు ఇబ్బంది పడడం కాకుండా మీ పిల్లలు మీ భార్య అట్లాంటివి కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశం ఇవ్వకుండా పరిపూర్ణంగా ఒకసారి ఎలాగో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు లేదు కాబట్టి ఒక సొంత ఇల్లే కాబట్టి పరిపూర్ణంగా వాస్తు విశ్లేషణ చేసుకోండి. అక్కడ ఏదైనా దోషాలుంటే సవరించుకోండి. ఇక మీద ఆ ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా మీ జీవనాన్ని సాగుతుంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గౌడ్ గారు. అలాగే రేపల్లి నుంచి శివయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి శివయ్య గారు. నమస్తే అండి, మా పాప గురించి అండి. ఓకే అండి, సుదర్శన్ గారితో మాట్లాడండి. చెప్పండి శివయ్య గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. మా పాప గురించి అండి. మా పాప పేరు శ్రీవైష్ణవి. 29/3/2003 డేట్ ఆఫ్ బర్త్ అండి. అమ్మాయి చదువు ఆగిపోయిందండి. అయితే పెళ్లిగా ఉంటున్నాము, చేయమంటారా, చూడమంటారా, ఆగమంటారా, ఎట్లా ఉంటుంది? పెళ్లి చేయాలన్నా ఆగమంటారా అని అడుగుతున్నారు, అంతేనండి? అమ్మాయిది సమయం అనేది ఉందా? 1-6 నిమిషం మధ్యాహ్నం. సరే, అంటే 1-6 నిమిషాలు. ఓకే అండి, సరే అండి. ఒకసారి చెప్పేది వినండి. అమ్మాయిది చదువు అనేసి సాగుతూ ఉండేది ఆగిపోయిందంటేనే అక్కడ ఎందుకు ఆగిపోయిందని ప్రధానంగా విశ్లేషణ చేసుకోవాలి. వీళ్ళు ఎందుకంటే మైండ్ మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ టీనేజ్ వయసులో కాబట్టి వీళ్ళకు అది ఏం ప్రభావం చేస్తుంది, అమ్మాయిని ఏమైనా ఆలోచనలు చెడుగా చేయించే అవకాశం ఉందా అంటే ఎప్పుడైతే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలో మిగతా విధంగా ఆలోచన చేసినట్టే వాళ్ళు అవకాశం ఇచ్చినట్లు. కాబట్టి ఇటువంటి విషయాలు పరిపూర్ణంగా జాతకంలో చేసుకొని ముఖ్యంగా ముందు ఆ అమ్మాయికి రక్తదానం చేయండి. ఆ రక్తదానం చేయడం వల్ల అమ్మాయి యొక్క ముందు స్టెబిలిటీ అనేది అంటే స్థిరత్వం అనేది వస్తుంది. తద్వారా చదువు కొనసాగించాలన్నా లేదంటే వివాహం చేయాలన్నా లేదా వివాహం చేసిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ ప్రప్రదంగా ఏంటంటే ఏదైనా సరే ఒక పని చెడిపోయిందంటే ఇంకో పని చెడిపోయినా రెడీగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఏదో చదువు మానేసింది లేదా వివాహం చేసిన తర్వాత ఇప్పుడు చిన్న వయసు కాబట్టి కొంతమందికి వివాహ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి అటువంటివి లేకుండా కొంచెం జాగ్రత్తగా జాతకం పరిశీలన చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శివయ్య గారు. అలాగే సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం అని చెప్పండి. ఓకే మేడం. నమస్తే సార్. నమస్కారం అండి సత్యనారాయణ గారు, చెప్పండి. హలో చెప్పండి, ఏ విషయం చెప్పండి. హలో చెప్పండి, విషయం చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మేము ఒక 7 సంవత్సరాల నుంచి పొలం కొన్నామన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అసలు మాకు ఎదరికి వెళ్తలేదు సార్. మాకు మీ సమయం ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ సమయం ఉందా మీది? మాట వినపడట్లేదు. హలో మీరు పుట్టిన తేదీ సమయం ఉన్నాయా అని అడుగుతున్నారు. పుట్టిన తేదీ సమయం నాకు లేదు మేడం. లేదు ఉన్నా కానీ ఇది వరకు మేము 20 సంవత్సరాల కిందట 7 ఏళ్ళ చిన్న పెట్టుకుని మాకు చాలా ఇబ్బంది పడ్డాం. కొన్నాళ్ళు కట్టుబట్టలు కూడా దూరం అయిపోయి ఆ పరిస్థితి ఉంది. తర్వాత కొన్ని పరిహారాలు తీసుకున్నాక బానే ఉంది మేడం. బాగానే ఉంది, డబ్బులు సంపాదించుకున్నాం. కానీ ఇల్లు కట్టుకోవాలంటే అసలు అవ్వట్లేదండి. ఇప్పుడు మీరుండే సొంత ఇల్లా అంటే అద్దె ఇల్లా? హలో, పొలం కొనుక్కున్నామన్నా సరే మేము వెళ్ళి సందకాడ మేము బజార్ ఇచ్చినవి కూడా అద్దపడిపోయి 2-3 అలాగే. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఉండేది అద్దె ఇల్లా సొంత ఇల్లా? ఇప్పుడు ఉండేది అద్దె ఇల్లే మేడం. అద్దె ఇల్లులో. ఓకే అండి. ఇక్కడ అద్దెన్లు అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ ఇంట్లో వచ్చే స్థానబలం అని మనం చెప్తాం. అంటే ముఖ్యంగా వాస్తు సరిత లేకపోవడం ఇటువంటి జరుగుతాం. కానీ అక్కడ మీరు ఇంతో డబ్బులు సంపాదించుకున్నారు, మీ ఇంతకుముందు ఏలినాటి శని నుంచి కూడా కొంచెం ఉపశమనం పొందినారంటే ఇక దశాంతర్దశల ప్రకారం లేదా ఆ ఏలినాటి శని పోయిన తర్వాత ఆటోమేటిక్గా జీవితంలో సెటరేట్ అవుతుంది. అంటే మిగతా గ్రహాలు మీకు అక్కడ సహకరిస్తూ ఉంటే జాతకంలో ఎలాగో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ లేదు కాబట్టి ఎలాగో మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి 4-5 స్థలాలు చూసుకొని అవి ఏ స్థలం అయితే వాస్తుబలంగా ఉందో దాని మీద ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా అది నెరవేరుతుంది. ఇది మైనస్ ఉండేది కూడా దాన్ని ప్లస్ చేసేస్తుంది. ఇంకా ఆ ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా, అంటే మార్పులు అంటే అనుసరించి ఆచరించే విధానాలు అద్దెకుండే ఇంట్లో అటువంటి 2 విధాలుగా ఆలోచన చేయండి. వెంటనే మీరు అనుకున్న పని నెరవేరుతుంది, ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మీరు సమస్య ఏంటి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మా బాబు గురించి మాట్లాడాలనుకున్నాం సార్. మా బాబు పేరు కార్తిక్ సాగర్. బాబు 11/5/2005 పుట్టాడు సార్. బాబు కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది కనుక్కుందామని ఫోన్ చేశాం సార్. చెప్పండి. బాబు పుట్టిన సమయం అండి? బాబు 1:50 మధ్యాహ్నం 1:50కి మేడం. 1:50కి మధ్యాహ్నం. ఇప్పుడు అబ్బాయి బాగా చదువుతానని చదవడం లేదా? బాబు బాగా సార్, మంచిగా చదువుతాడు సార్. బాబు బాగా చదువుతున్నాడు. ఫ్యూచర్ ఎలా ఉందని
మీకు ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకోండి. కంప్లీట్ అయింది, జేఈకి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు. ఓకే, మంచి సంతోషం అండి. ఆ యొక్క జీవనయానం సాఫీగా సాగుతా అంటే సాగనీయండి. రేపొద్దున ఏమవుతాడో అని ఆలోచన చేయకండి. ఎందుకంటేనే ఒకవేళ అట్లా ఆలోచన లేదా భయము అబ్బాయి విషయంలో మీకు ఏదైనా ఉన్నట్లయితే పరిపూర్ణంగా ఒకసారి జాతక విశ్లేషణ చేసుకొని అది ఏదైతే ఒక రత్నాన్ని ఉపయోగపడుతుందో ఆ రత్నాన్ని చేసి పెట్టేసేయండి. ఎందుకంటే చాలామంది చేస్తారంటే ఈ మధ్యకాలంలో ఈ 2 నాలుగు బాగానే చదువుతూ ఉంటాడు, మధ్యలో వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అది అఫైర్స్లోనో ఇంకోటి ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా ఇప్పుడు మనకి మత్తు పదార్థాలు ఇటువంటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటువంటి అడిక్ట్ కావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏం లేకపోతే వదిలేయండి. లేదా అటువంటి ఏదైనా మీకు భవిష్యత్తు గురించి భయం వేస్తే మాత్రం ఒకసారి పరిపూర్ణంగా జాతక విషయంలో ఆ రత్నాన్ని చేయించండి. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆ యొక్క దశలు అంతర్దశల కారణంగా కూడా అబ్బాయి జీవితం మారిపోతూ వస్తుంది. కాబట్టి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రైట్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. హలో శ్రీనివాసాచారి గారు. చారి గారు నమస్తే అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీ సమస్య ఏంటనేది సుదర్శన్ గారికి అర్థమవుతుంది. మాట్లాడండి. ఓకే అండి, సుదర్శన్ గారితో మాట్లాడండి. చెప్పండి 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 విషయం చెప్పండి. నా పేరు శ్రీనివాసాచార్య అండి, ఫ్రమ్ ఖమ్మం అండి. చెప్పండి విషయం చెప్పండి. దక్షిణం ప్లేస్ అండి, మా ఇల్లు కొద్దిగా 3 అంగుళాలు గేటుకి వీధిపోటు కొడుతుంది దక్షిణంలో. 3 అంగుళాలు పెద్ద సమస్య కాదు, మంచిదే అన్నారండి పెద్దవాళ్ళు. అవునండి. సో 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ తీసానండి. పైన వేసిన తర్వాత కొద్దిగా ఆరోగ్యం పైన కూడా వేసానండి, ఇంకా పూర్తి కాలేదు అది. అయితే 80% అయింది పైన కూడా. కాకపోతే ఏంటంటే ఇది 15లో కట్టానండి, 15లో. అప్పటి నుంచి బాగానే ఉందండి, మరి ఆదాయం కానీ ఏదైనా కానీ బాగానే ఉంది. నేను కూడా పురోహితుడండి. సంతోషం అండి. నేను కూడా మామూలుగా ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తుంటా. సరే చెప్పండి, ఇప్పుడు ఏమైనా మీకు సమస్య ఉందా ఏం లేదా? ఇంటికి పైన వేసిన తర్వాత ఆయనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దక్షిణాగ్నేయం మంచిదేనా కాదా? దక్షిణాగ్నేయం వీధి చూపు మంచిదే అండి, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అందులో 3 అంగుళాలు మీరు తగులుతుందంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ 5 అడుగులు 6 అడుగులు తగులుతా అంటే ఒకసారి వీధి పొడుగుని కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఎవరంత ఆలోచన. కానీ మీరు చెప్పినట్టు అదొక సందేహానికి అయితే ఇబ్బంది ఏం లేదండి. అనేక యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ చేసినప్పుడు కూడా, హోమాలు చేసినప్పుడు కూడా సమస్యలు పడుతున్నారండి. ముఖ్యంగా మీరు ఎలాగో వాస్తు అనుసరిస్తున్నారు కాబట్టి మిగతా సమస్యలు ఇబ్బంది ఏమి ఉండదు. చాలా జాగ్రత్త. ఓకే రైట్ అండి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. ఎవరికైనా ఇంకా అంటే నెంబర్ కలవలేదు, మాట్లాడలేకపోయినా ఇబ్బంది ఏం పడకుండా డైరెక్ట్గా మీరు సుదర్శన్ గారితో మాట్లాడవచ్చు. అవి ఆయన పర్సనల్ నెంబర్సే, మధ్యవర్తులు కూడా ఎవరు ఉండరు. స్వయంగా మీరు కాల్ చేసేటప్పుడు ఆయనే మాట్లాడతారు, మీ సమస్యను కూడా వింటారు. అవసరమైతే మీ ఇంటి వరకు వచ్చి కూడా ఆ సమస్యకి అయితే చక్కటి పరిష్కార మార్గాన్ని అందిస్తారు. రైట్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కాలేజ్ అడిగిన వారి సమస్యలు కూడా చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తారు. నమస్తే. సో ఇది వాటి సుదర్శన్ వీక్షణ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.